కంటోన్మెంట్ సాయన్న కన్నుమూశారు. షుగర్ లెవెల్ పడిపోవడంతో యశోద ఆసుపత్రిలో చేరిన ఆయన కార్డియాటిక్ అరెస్టుతో మృతి చెందారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు. కొంతకాలంగా సాయన్న ఆరోగ్యంతో బాధపడుతున్నారు. సాయన్న మృతితో కంటోన్మెంట్ నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 1951 మార్చి 5న జన్మించిన సాయన్న 3 సార్లు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 2 సార్లు బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. సాయన్న మృతి పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం ప్రకటించారు. సాయన్న మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. సాయన్న కుటుంబానికి తన సానుభూతి వ్యక్తం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి కొప్పుల ఈశ్వర్ సంతాపం ప్రకటించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఫోన్లో చెప్పండి నరేష్. ఎమ్మెల్యే జి సాయన్న కన్నుమూశారు. ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా అదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009 మినహా 1999 నుంచి 2018 అసెంబ్లీ ఎన్నికల వరకు వరుసగా 4 సార్లు ఆ నియోజకవర్గంలో సాయన్న గెలుపొందారు. అయితే ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. చాలా రోజులు ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. మొదటి నుంచి కూడా ఆయన మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో 2014 ఆ తర్వాత సమయంలో ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సమయంలోనే షుగర్ ఎక్కువ కావటము, కాలుకు ఇన్ఫెక్షన్ సోకటంతో ఒక కాలును కూడా తొలగించారు. ఆయన కృత్రిమ కాలు, రోబోటిక్ కాలుతో ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. గత 5-6 సంవత్సరాలుగా అనారోగ్యం ఆయన్ను బాధిస్తున్నా ఆ ప్రజాసేవ కోసం బాధలన్నింటినీ కూడా, అనారోగ్య సమస్యలు అన్నింటినీ కూడా ఆయన పంటి దిగువన భరించి ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. అటువంటి సాయన్న అకస్మాత్తుగా అకాల మరణం చెందారు. 3 రోజుల క్రితం అంటే గురువారం రోజు సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యేందుకు సాయన్న ప్రగతి భవన్ కు వెళ్ళాడు. అయితే సీఎం అపాయింట్మెంట్ దొరికింది. మరికొద్దిసేపట్లో సీఎం ను కలవాల్సి ఉండగా ఒక్కసారిగా ఆయనకు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అంటే కడుపులో కొంత ఇబ్బందులకు లోనయ్యాడు. గ్యాస్ట్రిక్ ట్రబుల్తో ఆయన బాధపడుతున్నారు. ఈ నేపథ్యంతో వెనువెంటనే ఆయన సీఎం కేసీఆర్ కలవకుండా వెనువెంటనే తన సొంత వాహనంలో యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. డాక్టర్లు పరీక్షించిన డాక్టర్లు కూడా 1-2 రోజుల్లో అంతా సర్దుకుంటుంది, మీరేమీ అధైర్యపడాల్సిన అవసరం లేదు అని చెప్పి కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో 2 రోజులు డాక్టర్లు చికిత్స అందించారు. నిన్న రాత్రి కూడా ఆయన తన పిఏను, దాని తర్వాత నియోజకవర్గానికి చెందిన 2-3 ముఖ్య నాయకులతో కూడా భేటీ అయి నా ఆరోగ్యానికి ఎటువంటి డోకా లేదు, నేను పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉన్నాను, ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, 1-2 రోజుల్లో నేను నియోజకవర్గంలో పర్యటిస్తాను, పెండింగ్ సమస్యలు మొత్తం కూడా మనం పరిష్కరించాల్సి ఉంటుంది. ఎందుకంటే మరొక సంవత్సరంలో ఎన్నికల నేపథ్యంలో కంటోన్మెంట్ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలి అని చెప్పి నిన్న రాత్రి యశోద ఆసుపత్రిలో తన రూమ్ లో పిఏ సొంత వ్యక్తిగత సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. అటువంటి సాయన్న ఒక్కసారిగా ఆయన ఆరోగ్యం కుప్పకూలింది. ఉదయం డాక్టర్లు చికిత్స అందిస్తున్న సమయంలోనే ఆయన స్పృహ కోల్పోయినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ తో ఇబ్బంది పడుతున్న సాయన్నకు ఒక్కసారిగా గుండెపోటు ఎదురైంది. గుండెపోటుతో సాయన్న కుప్పకూలిపోయారు. డాక్టర్లు ఆయనను తిరిగి ఆయనను ప్రాణాలతో కాపాడేందుకు డాక్టర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా గుండెపోటుతో సాయన్న మరణించారు. అయితే సాయన్నకు గుండెపోటు మొదటిసారి కాదు, గతంలోనే ఒకసారి గుండెపోటు వచ్చింది. ఆ సమయంలోనే ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు, ఒక స్టంట్ కూడా వేశారు. అప్పటి నుంచి ఆయన కొంత ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఎక్కడా ప్రజాసేవ నుంచి ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు. తన ఆరోగ్యాన్ని పనంగా పెట్టి కంటోన్మెంట్ ప్రజల అభివృద్ధి కోసము, కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసము, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన నిత్యం కృషి చేశారు. అటువంటి సాయన్న అకస్మాత్తుగా అకాల మరణం చెందడం నిజంగా కంటోన్మెంట్ ప్రజలకే కాదు, బీఆర్ఎస్ పార్టీకి కూడా నష్టం అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ తన తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ నాయకులే కాదు, ఈసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు బీజేపీ నాయకులు, రాజకీయాలకు అతీతంగా అందరూ నిమిత్తం కూడా సాయన్న మృతికి తమ సంతాపాన్ని తెలుపుతున్నారు. ఎందుకంటే సాయన్న అట్టడుగు వర్గం నుంచి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సాయన్న రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన బిఏ చదువుకున్నారు, ఆ తర్వాత ఎల్బీ పూర్తి చేశారు, ఆ తర్వాత టీడీపీలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి 1999లో మొదటిసారిగా
కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి కూడా ఆయన వెనుకడుగు వేయలేదు. 2009 ఒక ఎన్నికల్లో మాత్రమే ఆయన ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ ఆ తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో కానీ 18 ఎన్నికల్లో కానీ ఆయన వరుసగా గెలుస్తూ వస్తున్నారు. అంటే సాధారణంగా 1-2 సార్లు ఎమ్మెల్యేలు అయితేనే నాయకులు కొంత అధికార దర్పంతో వెలిగిపోతున్నారు. అటువంటిది సాయన్న 4 సార్లు ఎమ్మెల్యే అయినా ఎప్పుడు అధికార దర్పం గాని అహంభావం గాని ఎప్పుడు ప్రదర్శించకుండా సామాన్య మానవుడిలా ఉండేవారు. ప్రజలకు తల్లో నాలికలుగా మెలిగేవారు. ఈవెన్ మొన్న జరిగిన బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా ఆయన నియోజకవర్గ సమస్యలకు సంబంధించి కొంతమంది ప్రజలకు సంబంధించి CMRF బిల్లుల విషయంలో కానీ లేకపోతే ఇతరత్ర సమస్యలకు సంబంధించి కానీ ఫైల్స్ తీసుకొని నేరుగా ముఖ్యమంత్రిని ఆయా సంబంధిత శాఖ మంత్రులను వ్యక్తిగతంగా కలిసి మరి ఆ సమస్యలను పరిష్కరించుకునే దిశగా అనుమతి తెచ్చుకునే దిశగా ఆయన మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో కలివిడిగా తిరిగారు. అందరితో కలుపుకోలుగా ఉన్నారు. అటువంటి సాయన్న ఒక్కసారిగా కుప్పకూలి మరణించడము, అకాల మరణం చెందడము, ఆకస్మికంగా మరణించడము, నిజంగా మరణించడం పట్ల పార్టీ నాయకులతో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలు BRS శ్రేణులు మొత్తం కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఆ షాక్ నుంచి ఇంకా నాయకులు కానీ కార్యకర్తలు కానీ తేలుకొని పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. కొద్దిసేపటి క్రితమే ఆయన చనిపోయినట్లు యశోద ఆసుపత్రి డాక్టర్లు ధృవీకరించారు. ఆయన భౌతిక గాయాన్ని పార్థివ దేహాన్ని యశోద ఆసుపత్రి నుంచి ఆయన సొంత నివాసం అశోక్ నగర్ లోని ఆయన సొంత నివాసానికి తరలించారు. ప్రజల సందర్శనార్థం ఆయన నివాసానికి తరలించారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కూడా తన సంతాపాన్ని ప్రకటించారు. నిత్యము ప్రజా సేవలో తలముంకలైన సాయన్న వంటి నేత నిజంగా కన్నుమూయటం పట్ల సీఎం కేసీఆర్ తన సంతాపాన్ని తెలియజేశారు. ఆ కుటుంబ సభ్యులకు కూడా సానుభూతి ప్రకటించారు. మొత్తంగా చూస్తే మాత్రం ఇది అందరికీ ఊహించని షాక్. ఎందుకంటే అనారోగ్యంతో ఆయన ఇబ్బంది పడుతున్నా కూడా అందరితో కలుపుకోలుగా ఉండే సాయన్న మన జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కానీ లేకపోతే 2 రోజుల క్రితం ప్రగతి భవన్ కు వచ్చిన సమయంలో కానీ ఆయన చాలా చలాకీగా కనిపించారు. ఫైల్ చేత పట్టుకొని ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన వంతు ప్రయత్నాలు చేసే సాయన్న లేడు అనే వార్తను TRS శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు, కంటోన్మెంట్ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. సాయిలత. రైట్, థ్యాంక్ యూ నరేష్.